హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్నింగ్ వ్లాగ్ రొటీన్ అండి. పొద్దున్నే లేసి పాలు పెట్టేసి నేనైతే ఈరోజు శనగపాలు ఉడకబెట్టేసి దాంట్లో సువుండలైతే చేస్తున్నా. దాంట్లో వచ్చే రసం ఉడకబెడితే రసం వస్తాయి కదా! శనగపాలు ఆ రసము సువుండలైతే చేస్తున్నా. ఇంకా అన్నం కూడా పెట్టేసిన ఆ పక్క. ఉడికిపోయినాయి శనగపాలు కూడా తర్వాతేసేసి రసానికి ఆ పక్క గ్రైండర్‌లో పూర్ణం కూడా రుబ్బేస్తున్నా. ఈ విధంగా అయితే రసం కూడా తర్వాతేసేసిన. అన్నం కూడా అయిపోయింది. ఆ సైడ్ తాలింపుకు ఉర్లగడ్డలు కూడా పెట్టేసిన. రసం తర్వాతేసేసి ఆ తర్వాత ఉర్లగడ్డ తాలింపు కూడా తర్వాతేసేస్తా. అన్నము, రసము, ఉర్లగడ్డ తాలింపు శనగపాలు ఉడకబెట్టేసి ఇంక గ్రైండర్‌లో ఏసి రుబ్బేసిన పూర్ణము. అవి సువుండలైతే చేసేసిన. ఈ విధంగా అయితే ఇంక తాలింపు కూడా చేస్తున్నా. తాలింపు తర్వాత అయితేనే ఇంక సువుంటలు కూడా చేసేస్తా అండి. పొద్దున్నే ఇంక ఇవన్నీ చేసే వరకు సామాన్లు చూసుకోండి సింక్ అంతా నిండిపోయి కిచెన్ అంతా గందరగోళంగా అయిపోయిన రోబో మాదిరిగా పరిగెత్తుకుంటూ ఆ పని, ఈ పని అన్ని పనులు చేసే వరకు చాలా అయిపోయింది. ఇంక సింక్‌లో ఉండే సామాన్లు క్లీన్ చేసి గ్యాస్ బండ కూడా క్లీన్ చేసేసిన. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మైదా పిండి కొంచెం చిక్కగా కలుపుకొని ఈ విధంగా అయితే పూర్ణం బాళ్ళ మాదిరిగా చేసుకొని సువుండలైతే ఈ విధంగా అయితే చేసేసిన. తాలింపు కూడా ఆ పక్క చూడండి బాగా చేసేసిన. చూస్తే కలర్‌ఫుల్‌గా కూడా బాగా కనపడుతుంది తాలింపు. ఇవన్నీ అయితే చేసేసినాయండి. సువుంటలు చూడండి ఈ విధంగా అయితే అన్నీ చేసేసినాయి. ఇంక అందరం కూర్చొని తినేసి అన్నీ కడిగే వరకు చాలా అయిపోయింది. ఈరోజైతే పనులన్నీ టక చేసేసినాం ఈ విధంగా అయితే. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రసము ఈ సైడ్ అయితే సువుంటలు ఈ విధంగా అయితే వచ్చినాయి. టేస్ట్ సూపర్ అయితే ఉన్నాయి. ఇంక చూసుకోండి గ్యాస్ బండ ఎలా అయిపోయిందో. ఈ విధంగా అయితే క్లీన్ చేసేసిన. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి.